ఇక గులాబీలో కాళేశ్వరం గుబులు విచారణకు హాజరవుతారా సైలెంట్గా ఉండిపోతారా? కేసీఆర్ హరీష్కు కమిషన్ నోటీసులు. ఇది నిన్న కేసీఆర్కు కాళేశ్వరానికి సంబంధించినటువంటి కమిషను నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులు 5వ తారీఖున విచారణకు రావాలని చెప్పేసి కేసీఆర్ను, 6వ తారీఖున విచారణకు రావాలని హరీష్ రావును, 9వ తారీఖున విచారణకు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ను విచారణకు పిలిచింది. మరి వీళ్ళు వెళ్తారా లేదంటే లిఖితపూర్వకంగా ఇస్తారా అనేది గులాబీ పార్టీ లోపల కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి, దానికి పాల్పడినటువంటి అధికారులు దాదాపుగా 100కు పైన అధికారులను ఇప్పటివరకు కమిషను విచారణ చేసింది. ఇరిగేషన్ ఆఫీసర్లని, ఆర్థిక శాఖలో ఉన్నటువంటి ఆఫీసర్లని దాదాపుగా 150 మందికి పైగా ఆ ఆఫీసర్లను విచారణలో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు ఈ విచారణకు హరీష్ రావు, కేసీఆర్, ఈటెల రాజేందర్ను పిలిచింది. ఇప్పుడు గులాబీ పార్టీ లోపల ఇదొక పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. నిజంగానే దీంట్లో ఇక బీఆర్ఎస్లో ఒక్కసారి అలజడి మొదలైంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్కు కాళేశ్వరం కమిషను నోటీసులు పంపించడం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ వాతావరణం కనిపించింది. ఏం జరుగుతూ ఉన్నది, ఏం జరగబోతూ ఉన్నది అని ఎక్కడ చూసినా ఇదే చర్చ వినిపిస్తూ ఉన్నది. కేసీఆర్తో పాటుగా మంత్రి హరీష్ రావుకు కూడా నోటీసులు జారీ చేయడం, దీంతో వచ్చే నెలలో ఇంకొక 15 రోజుల టైం అయితే ఇచ్చిర్రు. ఈ 15 రోజుల లోపల మరి వీళ్ళు ఏం చేస్తారు? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేసిండు, బొట్టు పెట్టు రక్త ఖర్చు పెట్టి. గతంలో కాంగ్రెస్ హయాంలో తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించబెట్టిన ప్రాణహితను కాళేశ్వరం వద్దకు షిఫ్ట్ చేశారు. దానికి సంబంధించి ప్లానింగ్, నిర్మాణాలు, డిజైన్లు తదితర వాటన్నిటినీ ఆయన నేతృత్వంలో జరిగినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే 1000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్టోబర్ 21, 2023 మేడిగడ్డ బ్యారేజ్లోని 7వ బ్లాకు మీటర్న్నర వరకు భూమిలోకి కుంగింది. ఈ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా తీసుకొని విచారణకు ఆదేశించింది. 2024 మార్చిలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పిసి ఘోష్ నేతృత్వంలో ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కమిషను 109 మంది అధికారులను, దీంట్లో మిగతా అందరినీ, ఆర్థిక శాఖ ప్రతినిధులను, ఈ పే అండ్ అకౌంట్స్, క్వాలిటీ కంట్రోలు, నిర్వహణ, డిజైను, నిర్మాణం, నీటిపారుదల శాఖల అధికారులందరినీ కూడా విచారణ చేసింది. మేము అంతా కేసీఆర్ చెప్పినట్టే చేసినాం అని అందరు కూడా మేము కేసీఆర్ చెప్పినట్టే చేసినాం అని చెప్పి వాళ్ళంతా కుండబద్దలు కొట్టారు. ఈయన ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కూడా నోటీసులు పోయినాయి. ఈ విచారణకు హాజరవుతారా, అసలు పార్టీ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, విచారణకు హాజరైతే ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, తాజా కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీకి ఆదేశించడంతో ఆయన హాజరవుతారా లేదా అనేటువంటి ప్రశ్నలు కార్యకర్తల లోపల వినిపిస్తున్నాయి. ఒకవేళ హాజరు కాకపోతే ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది, భవిష్యత్తులో పరిణామాలు ఎట్లా ఉండబోతాయని కార్యకర్తలు ఇప్పటికే చర్చించుకుంటా ఉన్నారు. ఇది పార్టీ ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల లోపల, పార్లమెంట్ ఎన్నికల లోపల డీలా పడ్డది. వచ్చేదంతా పంచాయతీ ఎన్నికలు. ఈ టైం లోపల కేసీఆర్ కమిషన్ ముందట హాజరై దోషిగా తేలితే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి ఉన్నది. ఇది